యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారం, కానీ మనం పూజిస్తున్నామే, మనం ప్రేమిస్తున్నామే, మనం సేవిస్తున్నామే మన ప్రియ ప్రభు మన ఎడల నమ్మదగిన వాడు. ఆయనకు వాత్సల్యత ఏ రోజుకి ఆ రోజు పుట్టుచూ ఉన్నదండి. ఈరోజు చాలినంత వాత్సల్యత ఉంటుంది, రేపు కూడా మరి ఇంత ఫ్రెష్గా మరొక వాత్సల్యత దయచేసేవాడండి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? నిర్మూలము కాకున్న వారం. పోయిన వారికన్నా నిలిచి ఉన్న మనము గొప్పవారం కాము. ప్రసాద్ గారు పాట పాడారు సందర్భానుకూలంగా. పోయిన వారికన్నా నిలిచి ఉన్న మనం గొప్పవారం కాదు, మంచివారం కాదు. అయినప్పటికీ ఆయన మన ఎడల నూతనమైన వాత్సల్యత చూపిస్తున్నాడండి. హబక్కూకు ప్రార్థన చేస్తూ చెప్పిన మాట మనం వెలుగుతాం. కోపించుచునే ఆయన వాత్సల్యత చూపేవాడు. పాపం రాదు మరి. యేసుప్రభు అంటే ఏమనుకుంటాం? ప్రేమసాగరుడండి, దయామయుడండి. వాస్తవమే, ఆయన ప్రేమసాగరుడు, దయామయుడు, కృపగలిగిన వాడు, వాత్సల్య సంపూర్ణుడు. మాత్రమే కాదు, ఆయన కోపించేవాడు కూడా. ఎంతసేపు ఉంటుంది ఆయన కోపం? కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ. ఎంత ఆదరణ అండి! ఆయన కోపము నిమిషమే. ఒక్క నిమిషానికి ఎన్ని సునామీలు, ఎన్ని భూకంపాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తుఫాన్లు వస్తున్నాయి. మరి జీవితకాలం అంతా కోపిస్తూ ఉంటే మనం జీవించగలమా? ఎప్పుడో క్షీణించిపోదు. కానీ ఆయన కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన నమ్మదగిన వాడు. అక్కడే లోకవాక్యముల గ్రంథములోనే 31వ చూడండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. మెత్తమాడుతుంటాడు ఒక ప్రక్క, మరొక ప్రక్క జాలి పడుతూ ఉంటాడండి. తండ్రి వాత్సల్యత ఆయనకి. తల్లి వలె గారవిస్తాడు, తండ్రి వలె బెత్తమాడుతాడు ఆయన. అనుదినము 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 ఆయన వాత్సల్యత. ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన ఎడల ఆయన. మనం గొప్పవారం కాదు, కానీ ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? మనం మంటివారమేనని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దూతల వంటి వారం కాదు, మనం ఎవరం? మంటివారం. పోనీలే, మంటి ఘటం పోనీలే అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత వాత్సల్యత కలిగిన ప్రభువును మనం సేవిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దయను మనకు కిరీటముగా ధరింపజేశాడు. కనుక మనం ఏం చేయాలి? మేలులన్నీ అనుభవిస్తూ, తనివి తీర అనుభవిస్తూ, కృతజ్ఞత లేకపోతే ఏమంటారండి? విశ్వాస వీరుల విశ్వాస ఘాతుకులు అంటారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. లూకాసు వార్తలో ఒక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడి ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను అంటున్నాడండి. ఎవరతడు? భక్తుడా, భక్తిహీనుడా? ఎవరు? విస్తారమైన పంట పండిందండి. పంట పండాలంటే ఊరికిన పండుతుందా?
విత్తనం భూమిని దున్నాలి, విత్తనం వేయాలి, వాటికి రావాల్సిన సదుపాయాలన్నీ చేయాలి. ఎంతో కష్టించి పని చేస్తే గాని పంట చేతికి రాదు. పంట చేతికి వచ్చింది అనుకున్నాడు, ఇంక ఇప్పుడున్న గొడవలు సరిపోవు, మరి కొత్తవి కట్టాలనుకున్నాడు, కట్టాడు, నింపాడు. నింపి ప్రభుని స్తుతించాలి. వాస్తవానికి ప్రభువా నా చేతుల కష్టార్జితం నువ్వు ఆశీర్వదించావు నాన్న అని ప్రభువుని స్తుతించాలి. గాని వాకిట్లో మడత మంచం వేసుకుని ఆకాశం వైపు చూస్తూ నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరములకు సరిపడి ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను అనుకున్నాడండి. మనసులో అనుకున్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? వెర్రివాడా. అరే ఎర్రోడు వ్యవసాయం చేయగలడా? చేశాడు, పండింది, కానీ మనసు సరిలేదు. తిను, త్రాగు, సుఖించు అనుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ అడ్డే పరిస్థితి. దేవుని కృపను బట్టి తినడానికి కొద్దివేమీ లేదు మనకి. మన పితరుల కాలంలో చాలా ఇబ్బందులు పడుతుండేవారు. సరైన సదుపాయాలు లేవు, ఆహార పదార్థాలు లేవు, చాలా ఇబ్బందులు. కానీ దేవుడు కృపను బట్టి ధారావాహికంగా ఇస్తున్నాడు మనకి. ప్రభుని స్తుతించాలి కానీ వాడు స్తుతించలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి. అది ఎవరి అవుతే ప్రసంగ గ్రంథాలు అంటాడండి, భక్తిహీనులు భక్తుల కొరకు ఆస్తులు సమకూరుస్తారట. మీరు చదవండి గ్రంథం. భక్తిహీనులు ఎవరి కొరకు ఆస్తులు సమకూరుస్తారు? భక్తుల కొరకు, నీతిమంతుల కొరకు భక్తిహీనులు ఆస్తులు సమకూరుస్తారట. కాబట్టి వాడు ఏం చేశాడు? తిన్నాడా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించిన వాడు ఎవనివ్వగును. కాబట్టి మనం ఏం చేయాలి? 103వ కీర్తనలో భక్తుడు ఎవరండి?